సేమ్ క్వశ్చన్ బ్రో. ఆయన వచ్చి చెప్పినప్పుడు ఒకవేళ కోవిడ్ టైంలో కదా అప్పుడెప్పుడో టాపిక్ని ఇప్పుడు జనాలు చూస్తారా అనే ఏమైనా పాయింట్ రైజ్ అయిందా స్టోరీ వచ్చి చెప్పినప్పుడు? More than COVID was just the timing. But the stronger emotion in the film is the bond between father and son. మీరు నేను పీరియడ్ సినిమాలు కూడా అని కూడా చెప్పినాం. ఫాదర్ సన్ మీద వర్క్ అయిన సినిమాలో తీసుకోండి, డాడీ దగ్గర నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు, ఎనీ ఎమోషన్ దట్ ఎనీ సినిమా దట్ హ్యాపెండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఆర్ బ్లాక్ బస్టర్స్, బికాస్ దిస్ ఈజ్ అన్ అన్టోల్డ్ ఎమోషన్. ఫాదర్ సన్ మధ్య ఉండే బాండింగ్, లవ్ ఇస్ అన్ అన్టోల్డ్ ఎమోషన్. మదర్ సన్ ఇట్స్ యూనివర్సల్ ఎమోషన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాదర్కి సన్కి బాండింగ్ ఉంటుంది, కానీ ఫాదర్ సన్ రిలేషన్ ఎట్లుంటుంది, కొంచెం భయంతో కూడుకొని మనకు ప్రేమ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేము, మమ్మీ మీదకే ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫాదర్కి ఉన్నా కూడా. సో ఆ బాండింగ్ని బ్యూటిఫుల్గా చూపించాం. కోవిడ్ ఈజ్ బికాజ్ ఇట్స్ ఎ రియల్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్. నిజంగా అలా ఒక సందర్భం జరిగింది, దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన సినిమా. అండ్ సారీ టు ఇంటరప్ట్. సో ఈ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాం కదా సినిమాని, ఫార్మసీ బ్యాక్గ్రౌండ్లో. సో మీరు అన్నారు కదా కోవిడ్ అని, సో వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ దట్. ఆ పాయింట్లో కోవిడ్ వల్ల నేను చెప్పాలనుకున్న ఎమోషన్ మ్యాగ్నిఫై అవుతుంది. సో కోవిడ్ లేకపోయినా ఫార్మసిస్ట్ అంతే ఇంపార్టెంట్. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది, ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాపులు ఒక్కరోజు మూసేస్తే ఏంటి పరిస్థితి. సో కోవిడ్ వల్ల మ్యాగ్నిఫై అయింది నేను చెప్పాలనుకునే ఎమోషన్స్. మేబీ అక్కడ నేను ట్రిగర్ అయ్యానేమో. పాయింట్ కాదు చెప్పాలనుకున్న పాయింట్. ఎగ్జాక్ట్లీ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఇంట్లో ఏం జరిగింది, ఒక ఫాదర్ సన్ స్టోరీ. ఇవి నా 2 పాయింట్స్. కోవిడ్ అనేది ఒక మీడియం, మేబీ ఒక టూల్, అంతే. సో ఫార్మసిస్టుల దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందా ఇప్పటివరకు? ఇప్పుడే వచ్చింది కదా. సో నేను ఎవరైతే మా ఫ్యామిలీ దాంట్లో కపుల్ ఆఫ్ షోస్ వేసాను, సో దే వర్ వెరీ హ్యాపీ దట్ అరే మన లైఫ్ మీరు చెప్పారు కదా అన్నట్టుగా. బికాస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ 15 lakh ఫ్యామిలీస్ నౌ. 15 lakh ఫ్యామిలీస్ ఎవరైతే ఫార్మసిస్ట్లో మీ రీటైలర్స్ ఉన్నారో, ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ దమ్. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూడలేదు సినిమా, ఇప్పుడే వచ్చింది కాబట్టి చూపియాలి. ఐ విల్ ప్రాబ్లీ హ్యావ్ టు షో హిమ్ అండ్ సీ ద రెస్పాన్స్. డెఫినెట్గా బాగానే వస్తుంది, ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. మా ఫాదర్ కాకుండా ఇంకా ఫ్యామిలీలో చాలామంది చూశారు. జస్ట్ షోడ్ దెమ్ ఎట్లుంది ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాడ్ టీయర్స్ ఇన్ దర్ ఐస్. సరే ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కదా సినిమా, అప్పుడే ఎందుకు అయిపోయింది అది, ఎవ్రీబడి హ్యాడ్ దట్. బట్ అగైన్ కమింగ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్, ఆర్ హీ ఓన్లీ వాంటెడ్ టు సే ద కాంటెంట్, హీ డిడ్ంట్ వాంట్ టు డైల్యూట్ ద ఫిలిం ఎట్ ఆల్. ఇంకేదో పెట్టి సరే ఇంకొక 15 minutes పెడితే ఫీచర్ ఫిలిం లెంత్, హీ డిడ్ంట్ వాంట్ టు డూ దట్. మేము అందరం పుష్ చేసాం కూడా, పోతుంది డైల్యూట్ అవుతుంది, మనం చెప్దాం అనుకున్న ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది, ఆ హై నోట్లోనే ఎండ్ చేద్దాం, లెట్స్ ఎండ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. వీఆర్ ఆల్ కన్విన్స్డ్ కి ఓకే let's end it there. And now in that process what we realized is థియేటర్స్ సినిమాలు వస్తుంటాయి, ఓటీటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత థియేటర్స్కి ఉన్న రెస్పాన్స్ కొంచెం తగ్గింది. సినిమాలకి అంత ఇదివరకు వెళ్ళినంత ప్యాషనెట్గా వెళ్ళలేకపోతున్నాం మనము. సరే ఇదివరకు ఏంటి మనకి ఆప్షన్ సినిమాలో చూడకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ మిస్ అవుతామేమో అని ఒక ఆ యాంగిల్లో చూస్తుండే. ఇప్పుడు ఎట్లాగో 2 weeks వచ్చేస్తుంది రా మనకు అన్న దీంట్లో ఉన్నాం. ఇప్పుడు ఓటీటీస్ కూడా ఒక పాయింట్ తర్వాత స్టాగ్నెంట్ అయిపోతాయి. ఎంత కాంటెంట్ అని తీసుకొస్తారు, ఎన్ని సినిమాలు అని పెడతారు, వారానికి 4 సినిమాలు అయితే 4 సినిమాలు ఒక పాయింట్ తర్వాత వచ్చేస్తాయి. అందుకే సిరీస్లను స్టార్ట్ అయినాయి. సిరీస్ ఇస్ అ బిగ్గర్ ఫార్మాట్ సినిమాకి మించి. యూనో క్రికెట్లో ఐపీఎల్ నుంచి టెస్ట్ మ్యాచ్ల నుంచి వన్ డే నుంచి 2020 వచ్చినట్టు ఇక్కడ సినిమా నుంచి సిరీస్లోకి పోయినా. సిరీస్ ఇస్ అ బిగ్గర్ ఫార్మాట్, 6 hours 7 hours ఫిలిం, బట్ ఎపిసోడ్ వైజ్గా ఉంటుంది. నౌ దిస్ ఈజ్ లైక్ ఏ 2020 ఫార్మాట్ ఆఫ్ ద క్రికెట్ అనుకుందాం. 1 hourలో సినిమా అయిపోతుంది నీకు. ఇట్స్ ఎ వెబ్ ఫిలిం బేసికలీ. ఫారెన్లో ఉంది, హాలీవుడ్లో యూ హ్యావ్ 1 hour ఫిల్మ్స్, 50-minute ఫిల్మ్స్, 1 hour ఫిల్మ్స్. ఫిల్మ్ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి ఇట్లాంటి ఫిల్మ్స్. యూ ఓన్లీ విల్ టెల్ ది పాయింట్. నౌ లెట్స్ థింక్ ఇఫ్ దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఫిలిం, 5 years down the line 1 hour ఫిల్మ్స్ వస్తాయి. ఎందుకంటే ఓటీటీస్ కూడా కాంటెంట్ కావాలి. ఎంతసేపు సినిమాలు సిరీస్ల మీద రిలే అవ్వలేరు కదా, కాంటెంట్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఇంతమంది పాపులేషన్కి చూసేస్తారు. నౌ దే నీడ్ సంథింగ్ దట్ కెన్ ఎంగేజ్. ఇది 1 hourలో అయిపోతుంది. ఒకటి యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ ఆన్ ద డ్రైవ్, ఒక ఎపిసోడ్ ఆఫ్ ఎ సిరీస్ చూసినట్టు. 50 minutes ఎపిసోడ్ ఉంటే యూ కెన్, అదేంటి ఇంకా కంటిన్యూషన్ అయిపోలేదనే ఫీలింగ్ ఉంటుంది. ఇది నీకు ఒక స్టోరీ, యూ విల్ హ్యావ్ ఎ స్టార్ట్, యూ విల్ హ్యావ్ ఎ మిడ్ పాయింట్, యూ విల్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్, యూ విల్ హ్యావ్ ఎన్ ఎండింగ్.
ఒక సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈజ్ 2 years 3 years డౌన్ ద లైన్ ఇలాంటి సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓటీటీస్ విల్ కమ్ అప్ విత్ 1 hour ఫిల్మ్స్ వేర్ వాళ్ళ లైబ్రరీలో నువ్వు ఓటీటీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు సినిమాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు, నీ ఇంతేరా అన్న ఫీలింగ్ ఉంటుంది. నౌ ఇఫ్ దే కమ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ 1 hour ఫిల్మ్స్ తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, సినిమాకి 3 కోట్లు ఖర్చు పెట్టేది 1 crore అయిపోతుంది. నౌ ఇఫ్ జనాలకు సినిమాలు అలవాటారా 1 hour అయిపోతుంది అని ఒక సపరేట్ సెగ్మెంట్ పెట్టి 1 hour ఫిల్మ్స్ అని పెట్టి చెప్తే లాట్ ఆఫ్ మోర్ పీపుల్ నేనంటే అన్నాడు కార్లో ఉన్నప్పుడు షూట్ మధ్యలో ఉన్నప్పుడు అరే ఉంది తొందర అయిపోతుంది అని చెప్పి విల్ స్టార్ట్ వాచింగ్. సో దిస్ ఈ స్పేస్ క్రియేట్ అవుతుంది. యూనో 1 hour ఫిల్మ్స్కి దెర్ ఈజ్ ఎ స్పేస్. వీ థింక్ దిస్ ఈస్ ద రైట్ స్పేస్. ఓటీటీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చింది. ఓటీటీలో సీరియస్లీ ఇంత పాపులర్ అయితే అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నౌ లైక్ వైజ్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్పేస్ వేర్ పీపుల్ విల్ కమ్ అప్ విత్ 1 hour ఫిల్మ్స్ 15-minute ఫిల్మ్స్. ఇదివరకు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఎంత ఫేమస్ ఉండే, ఇప్పుడు అసలు కూడా చూస్తుండా అయిపోయింది. సో చాలా సినిమాలు కూడా ఇట్లా ల్యాగ్ వల్లే ఇంకో 10 నిమిషాలు పెట్టాలి, ఇంకో 10 నిమిషాలు పెట్టాలి, సీన్స్ యాడ్ చేస్తారు, సినిమా మొత్తం పోతుంది. దానివల్ల నీకు సినిమా 1/2 hour 40 minutes మంచిగా ఉన్నా మిగతా 50% బాగాలేకపోతే సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి లేకపోతే సినిమా ఓటీటీలో చూసినా ఆ సినిమా అయిపోయే టైంకి యూ ఆర్ ఫీలింగ్ అబ్బా ఇంకెప్పుడు అయిపోతుంది అని ఫోన్ చూస్తుంటాం. ద మూమెంట్ యూ టచ్ యువర్ ఫోన్ దట్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిల్మ్. ఇది నీకు ఈ 1 hour ఫిల్మ్స్ ఏంటంటే యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ 1 hourలో వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఎమోషన్. ఆ పాయింట్నే చెప్తున్నాం కాబట్టి ఇట్స్ ఈజీ టు హోల్డ్ ది ఆడియన్సెస్ అటెన్షన్ స్పాన్. సో ఈ ప్రాసెస్లో మేము అనుకుంది ఓకే ఇది కూడా మేము వీఆర్ టార్గెటింగ్. సో మేబీ వీ విల్ బీ ద పయనీర్స్ ఆఫ్ 1 hour ఫిల్మ్స్ అండ్ వీ షుడ్ థ్యాంక్ ఆహా ఆల్సో. యూనో ఎవడు చూస్తాడు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అన్న ఇది ఫారెన్లో ఇట్లాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్కి పంపిస్తే బాగుంటుంది అంటే అరే ఆల్రెడీ నేను ఖర్చు పెట్టేశాను చాలా, మళ్ళీ ఖర్చు అంటే లేదన్నా చాలా తక్కువ బడ్జెట్ నాకు అని అడిగాడు. వెరీ మినిమలిస్టిక్ బడ్జెట్ నేను ఇస్తాను, నువ్వు ఏమన్నా చేసుకో అని ఇలాగే చెప్పాను. సో 4 ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేస్తే మనకి హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంగ్ ఫార్మాట్స్ ఒరిజినల్కి మనకి సిల్వర్ అవార్డు వచ్చింది. దీనికి హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇస్ వెరీ పాపులర్ బికాజ్ ఇట్స్ 57 years old ఫెస్టివల్ అది. సో లాంగ్ ఫార్మాట్స్ వాళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఒరిజినల్లో మనకి సిల్వర్. షార్ట్ ఎనీథింగ్ అండర్ 30 minutes ఇస్ అ షార్ట్ ఫిల్మ్. లాంగ్ ఫార్మాట్ అని అంటే ఎనీథింగ్ క్లోజ్ టు 1 hour ఇట్స్ కాల్డ్ ఎ లాంగ్ ఫార్మాట్. అండ్ దిస్ ఇస్ నాట్ మళ్ళీ ఫీచర్ ఫిల్మ్ కాదు ఇది. సో దే కాల్ ఇట్ as లాంగ్ ఫార్మాట్ ఒరిజినల్. ఫీచర్ ఫిల్మ్ అని అంటే నీకు మినిమం 1 hour ఉండాలి, 1 hour పైన ఉండాలి, 75 minutes ఉండాలి. కాదు